వెంకట్ గారు మీ ద్వారా నేను మీడియాకి చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడో జనవరిలో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ని మమ్మల్ని ప్రతి ఒక్క మీడియా జర్నలిస్టులు రిపోర్టర్లు చంపుగా తింటున్నారండి. సినిమా రిలీజ్ అయ్యి 6 నెలలు అయిపోయింది. సో దేంట్లో చూడు గేమ్ చేంజర్ టాపిక్ తప్పితే ఇంకొకటి లేదు. ఎందుకు అసలు ఒక ఆడే సినిమా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం గురించే మాట్లాడవచ్చు కదా. ఇండస్ట్రీలో ఎన్నో ఫ్లాప్లు వచ్చాయి కదా. మాకు కూడా అంటే ఆ సినిమాని ఎందుకు పట్టుకొని ప్రతి ఒక్క దాంట్లో క్వశ్చన్ నో చాలా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అయినవి ఉన్నాయి కదా. ఏ సినిమాని ఇంత పట్టుకోలా. గేమ్ చేంజరు దిల్ రాజు. ఇప్పుడు నేను మా సిరీస్ కూడా ఫస్ట్ టైం అయినా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇప్పటివరకు ఎప్పుడు ఇవ్వలేన లైఫ్లో. అక్కడ కూడా ఆయనని లోపలికి లాగేసి ఒకటి క్వశ్చన్ చేసేసి అక్కడ ట్రోల్ చేసి అవసరం లేని టాపిక్. ఇప్పుడు మేము దేనికి తమ్ముడు అనే సినిమా ప్రమోషన్ కోసం మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా. మీరు అడిగారు సార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి మాట్లాడదామా, ఎఫ్డీసీ చైర్మనా, ఇంకొకట పొలిటీషియనా అని. నేను ప్రొడ్యూసర్ దిల్ రాజు అంటే మిమ్మల్ని మేము ఇన్వైట్ చేసింది ఈరోజు తమ్ముడు అనే ప్రమోషన్ కోసం. ఆందోళన కాదు అంటే నేను మీ ద్వారా నేను వెంకట్ గారు మీ ద్వారా నేను మీడియా మిత్రులకి అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే నాట్ ఓన్లీ ఒక సినిమా రిలీజ్ అయిపోయి 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఆ సినిమాని ఇప్పుడు తీసుకొచ్చి సార్ రామ్ చరణ్కి నాకు ఈజ్ వెరీ గుడ్ హెల్దీ రిలేషన్. నేను నిన్న కూడా అనౌన్స్ చేశాను. నేను మళ్ళీ ఈ సంవత్సరం హిట్ ఇవ్వలేకపోయాము, మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకొని చరణ్తో సూపర్ హిట్ సినిమా తీయాలి అని. మాకేంది నేను ఇంత ఇవాళ 22 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉంటూ అందరు స్టార్ హీరోలతో ఒక గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ అందరు స్టార్ హీరోస్తో మేము సినిమాలు తీసిన సంస్థ ఇది కదా. సో అంటే ఎక్కడ కాంట్రవర్షియల్ లేకుండా నేను చేసుకుంటూ వచ్చా. అరే ఒక్క సినిమా ఫ్లాప్ అయింది 6 నెలలు అయిపోయి ఆ సినిమాని పట్టుకొని మమ్మల్ని చీల్చి చెండాడి ఇదే టాపిక్ దాని మీద మళ్ళీ బయటికి తీసుకెళ్ళిపోయి పోనీ అక్కడ జరిగే సంభాషణ టోటల్ ఎపిసోడ్ అని వేస్తారా, వేయరు. దాంట్లోకి వెళ్ళి కావాల్సిన చిన్న పీస్ కట్ చేసి దాంట్లో వేసేయడం, దాన్ని పెట్టేసి ఒక హైలైట్ చేయడం. వై ఇంత నెగిటివిటీ ఎందుకు? అయిపోయిన సినిమా 6 నెలలు అయిపోయింది. జనవరిలో అయిపోయిందంటే అయిపోయింది. అట్లా ఎన్నో ఫ్లాప్లు వచ్చాయిగా జనవరి తర్వాత. ఎన్ని ఫ్లాప్లు ఉన్నాయి ఇండస్ట్రీలో? అవి ఒక్క సినిమా గురించి మాట్లాడుతున్నారా? లేదు. గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం, ఆ తర్వాత తమ్ముడు అంటే మిగతా మీరు తీసిన సినిమాల కంటే తమ్ముడులో డిఫరెంట్ కోణం ఏముంటుంది అంటే దిస్ యాక్షన్ ప్యాకేజ్ ఫిలిం. సో థియేటర్లో రేపు యాక్షన్ ఎపిసోడ్స్ థ్రిల్ ఫీల్ చేస్తాయి. సో డైరెక్టర్ చూసింది అది. ఒక తమ్ముడు అనే టైటిల్ పెట్టిన ఒక సాఫ్ట్ టైటిల్, ఒక బ్రదర్ అండ్ సిస్టర్ డ్రామా ఉన్న అది కూడా స్క్రీన్ ప్లేలో చెప్తూ ఒక యాక్షన్గా డిజైన్ చేశాడు. అదే యూఎస్పీ. యాక్షన్ ఎపిసోడ్స్ రేపు థియేటర్లో వావ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేయాలి. సో రేపు నితిన్ కూడా మంచి బ్రేక్ రాబోతుంది, వస్తుందని నమ్ముతున్నాం.